ఎంపీగా పోటీ గ్యారంటీ అంటున్న మల్లు రవి, కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్, రామగుండంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్, చివరిసారి ఆశీర్వదించాలంటున్న బాలినేని. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయడంపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీలో ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. నాగర్ కర్నూలు టికెట్ తనకే ఇస్తారని నమ్మకం ఉందని తెలిపారు ఆయన. సర్వేలన్నింటిలో తానే ముందున్నా అని మల్లు రవి చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు మల్లు రవి. హిందూ మతమూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ అవగాహనతో పనిచేస్తున్నాయని చెప్పారు. మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ కు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి బాబు మోహన్ పోటీ చేస్తారని కేఏ పాల్ ప్రకటించారు. ఇక బీజేపీలోని గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ నాశించారని, అది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని గతంలో చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటుపడింది. ఈసీకి అడిషనల్ కలెక్టర్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లో 4 ఏళ్లుగా విధుల్ని నిర్వహిస్తున్నారు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. 3 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదంటూ ఎలక్షన్ కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా గుర్తించిన ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తేలడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీళ్లంతా మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామగుండం నుంచి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని, ప్రతి నియోజకవర్గానికి నిధుల్ని కేటాయించామని తెలిపారు. ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశామని, ప్రజా విశ్వాసంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. ఒంగోలులో తాను చివరిసారిగా పోటీ చేస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే తాజాగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాలు కట్టించిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒంగోలు 9వ డివిజన్ లోని పులి వెంకటరెడ్డి కాలనీలోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బాలినేని ప్రారంభించారు. మహిళల పేరుతో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను తన భార్య సచీదేవితో కలిసి లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారుల్లోని భార్యాభర్తలకు నూతన వస్త్రాలను బహుకరించారు. తాను చివరిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని, ఈసారి కూడా ప్రజలు తనని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి.